అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. రీసెంట్ గా ఒక ఇష్యూ జరుగుతుంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా వాళ్ళ కార్యవర్గం నాయకులు అందరూ కూడా విద్యుత్ ఛార్జీలు భయంకరంగా చంద్రబాబు గారి పాలనలో పెరిగినాయి అని చెప్పేసి ఏదో ఓ చిన్నపాటి ధర్నా, ఏదో నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కాకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ పాపం జరిగింది, ఈ లోపం జరిగింది అని చెప్పేసి నా దగ్గర ప్రతి పాయింట్ కూడా పాయింట్ టు పాయింట్ ఉంది. సో ఆ విషయాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. పిచ్చి తుక్లక్కు తాను ఏమాత్రం తీసిపోను అని జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించాడు. తాను పెంచిన విద్యుత్ ఛార్జీల మీద తన పార్టీ నాయకులతో తానే ధర్నా చేయిస్తున్నాడు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాకుకైనా జగన్మోహన్ రెడ్డి కోలుకుంటాడనుకున్నాను కానీ ఇంకా అదే పందాలో కొనసాగుతున్నాడు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డికి అప్పగించడం జరిగింది. 5 ఏళ్లలో అనాలోచిత నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ప్రజల సొమ్మును అప్పనంగా తన వారికి దోచిపెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ లోటును సృష్టించాడు. పీపీఏలను రద్దు చేయడంతో సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాడు. దీంతో రాష్ట్రం 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును కోల్పోయింది. విద్యుత్ ఉత్పత్తికి మారుపేరు అయిన ఏపీ జెన్కో జగన్మోహన్ రెడ్డి కాలంలో సర్వనాశనం అయింది. ప్రజల విద్యుత్ అవసరాలని పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా అసమధీయుల నుండి అధిక రేట్లకు విద్యుత్తును కొనుగోలు చేసి విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేయడానికి పునాది వేశాడు. జెన్కో విద్యుత్ ప్లాంట్ల ద్వారా యూనిట్ 5 రూపాయలకు వస్తుంది. దీనిని కాదని కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్లో యూనిట్ని 8 రూపాయల నుంచి 14 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది. విద్యుత్ ఛార్జీల పెంపుకు జగన్మోహన్ రెడ్డి అవినీతి, కక్ష సాధింపు, స్వార్థపూరిత రాజకీయాలే కారణాలు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారి ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలకు భారంగా మారాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు జరిపి ఆ భారాన్ని ప్రజలపై వేయాలని అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఈఆర్సీని కోరాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 2021, 2022కి ఏపీఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జెస్ 3,082 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వేసి ప్రజల రక్తం దాగాడు. తర్వాత 2022, 2023కి ఏపీఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జెస్ 6,073 కోట్లు. 2023, 2024కి ఏపీఈఆర్సీ అప్రూవల్ కోసం పంపిన ట్రూ అప్ ఛార్జెస్ సుమారు 11,000 కోట్లు. పైన పేర్కొన్న 2022, 2023, 2023, 2024 2 ఛార్జీలను ప్రజలపైన భారం మోపాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఆ ఛార్జీలను ఆమోదించి ఈఆర్సీకి పంపింది. చూశారు కదా, విద్యుత్ ఛార్జీల పెంపు ఏదో పాపం జరిగిందని చెప్పేసి కూడా ధర్నాలు, చిన్నపాటి అల్లర్లు కూడా చేస్తున్నారు. పెద్దగా పట్టించుకోనక్కర్లేదని ముందే చెప్పాను. కాకపోతే ప్రజలకి మనం చెప్పాల్సినటువంటి బాధ్యత, సభ్యత ఉంది కాబట్టి, ప్రజల ఓట్లతో ఏ పరిపాలన జరుగుతుంది కాబట్టి, ప్రజాస్వామ్యంలో చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాపాలని, లోపాలని కూడా నేను చెప్పడం జరుగుతుంది. నా దగ్గర జగన్ అవినీతి వల్ల విద్యుత్ భారాలు ఎన్ని కోట్ల రూపాయలు ఉందో కూడా నేను చూపించాలి. నా దగ్గర ఆధారాలతో కూడా ఉంది. ఒకసారి చూడండి. ఒకసారి ఈ షీట్ని మీరు ఇక్కడ నా పక్కన డిస్ప్లే చేస్తున్నారు, చూడండి ఒకసారి. జగన్ అవినీతి వల్ల విద్యుత్ భారాలు 1,29,000 కోట్ల రూపాయలు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్దే. అంటే విద్యుత్ ఛార్జీలని పెంచింది ఎవరో కాదు, జగనే. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మంచి డ్రామా ఆడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచేశాడు, మాట ఇచ్చాడు, మాట తప్పాడు అంటున్నారు. కాదు, 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే ఈ 1,29,000 కోట్ల రూపాయలు. వీటిని నేను పిన్ టు పిన్ చెప్తూ ఉంటాను. ఇక్కడ డిస్ప్లే అయింది చూడండి, ఒక్కోదాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. ఒకటి, జగన్ అవినీతి అసమర్థతతో జరిగిన నష్టం 2019 నుంచి 2024 మధ్యన మొత్తం కోట్ల రూపాయల్లో ఈ రైట్ సైడ్ కూడా చెప్పడం జరుగుతుంది, చూడండి. ఒకటి, వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్ల రూపాయలు. విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్ల రూపాయలు. ఇవి రెండు కలిపితే 81,768 కోట్ల రూపాయలు కూడా ఇది జరగడం జరిగింది. దాని తర్వాత జగన్ అవినీతి అసమర్థతతో జరిగిన నష్టం 2019 నుంచి 2024 మధ్యన కోట్ల రూపాయలు కూడా చూడండి, పట్టికలో ఉంది. ఒకటి, VTPS కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యంతో నష్టం 12,818 కోట్ల రూపాయలు. 12,818 కోట్ల రూపాయలు. 2, పోలవరం హైడ్రో
ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జాప్యంతో నష్టం 4737 కోట్ల రూపాయలు. తర్వాత స్వల్పకాలిక విద్యుత్తు కొనుగోళ్లతో నష్టం 2691 కోట్ల రూపాయలు. ఏడాదికి 7000 మెగావాట్ల సోలార్ పవర్ నష్టం 385 కోట్ల రూపాయలు. అప్పులపై వడ్డీ భారం 10,892 కోట్ల రూపాయలు. ఏపీ డిస్కంలు ఏపీపీడీసీఎల్ నిర్వహణ వైఫల్యాలతో నష్టం 9,618 కోట్ల రూపాయలు. తర్వాత జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల నష్టం 3,135 కోట్ల రూపాయలు. ఓవరాల్గా ఇవి రెండు కలిపితే, ఇది సెకండ్ కలిపితే 47,741 కోట్ల రూపాయలు. పైది రెండు కలిపితే 81,768 కోట్లు, 47,741 కోట్లు కలిపితే గ్రాండ్ టోటల్ వచ్చి 1,29,503 కోట్ల రూపాయలు. ఇది ఆధారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శ్వేతపత్రం. చంద్రబాబు నాయుడు గారు ఏదో విద్యుత్ ఛార్జీలు పెంచారు, జనాలు అల్లాడిపోతున్నారు, జనాలు ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పేసి చిన్నపాటి ధర్నాలు నిరసనలు చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వర్గం కావచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమో నిలబడలేకపోతాడు కింద మీద కూడా. అసలు నాకు ఒక చిన్న విషయం అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు పెంచారని చెప్పేసి ఈ విధంగా గొంతు తీసుకుంటున్నారు, కానీ చాలా మందికి ఒక విషయం తెలియదు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యన 10 సార్లు, జగన్ రెడ్డి హయాంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు జరిగింది. 2019 నుంచి 2024 మధ్యన 10 సార్లు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ఈ విషయం చాలామంది మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఒక పెట్టిని, అంటే ఒక పేపర్ను కూడా డిస్ప్లే చేస్తున్న వర్క్షీట్ని ఒకసారి దాంట్లో చూస్తూ ఉండండి. నేను చెబుతూ ఉంటాను ఎప్పుడిప్పుడు పెంచారు అన్నది. ఇది రికార్డెడ్గా ఉంటుంది ఎక్కడైనా సరే. ఇది ఒక ప్రూఫ్ అనమాట, ఇది ఒక ఆధారం. 10 సార్లు పెంచాడు, ఒకసారి చూడండి. జగన్ రెడ్డి హయాంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపు జాబితా. నెంబర్ 1 జూలై 1, 2019 5% పెంపు స్థిరమైన ఛార్జీలు. రెండోసారి ఏప్రిల్ 1, 2020 15% పెంపు దేశీయ వర్గాలు. 3 సెప్టెంబర్ 1, 2020 ప్లస్ 3% ఇంధన ఛార్జ్. దాని తర్వాత 4 ఏప్రిల్ 1, 2021 10% పెంపు ఎనర్జీ ఛార్జీలు. 5 జూలై 1, 2021 7% పెంపు వాణిజ్య ధరలు. తర్వాత వచ్చి 6 ఏప్రిల్ 1, 2022 12% పెంపు నివాస వినియోగదారులు. 7 జూలై 1, 2022 5% పెంపు అధిక వినియోగ గృహ వినియోగదారులు. తర్వాత 8 ఏప్రిల్ 1, 2023 9% పెంపు కేటగిరీల అంతటా. 9 ఆగస్టు 1, 2023 8% పెంపు పారిశ్రామిక సుంకాలు. 10 ఏప్రిల్ 1, 2024 10% పెంపు నివాస వాణిజ్య. మీకు డేట్లతో సహా సంవత్సరాలతో సహా ఈ 2010 నుంచి 2024 మధ్యన 10 సార్లు జగన్మోహన్ రెడ్డి జనాలు ఎంత ఇబ్బంది పెడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచాడో నేను డేట్లు సంవత్సరాలతో సహా ఎంతెంత పర్సంటేజ్ పెంచాడో కూడా చెప్పాను. ఇవన్నీ వెనకబెట్టుకొని కావాలనే ఏదో దుష్ప్రచారం చేస్తూ ఏదో బురద రాసే ప్రయత్నం తప్ప చేసేదంటూ ఏమీ లేదు. నేను చెప్పింది ప్రతి ఒక్కటి అక్షర సత్యం. వెనక్కి వెళ్ళి మీ కరెంటుకు సంబంధించిన బిల్లులు కానీ మీరు చెక్ చేసుకుంటే 100% అప్పటి రోజుల్లో వచ్చిన బిల్లులు కూడా మీకు తెలిసిపోతాయి ఆధారాలతో సహా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు తప్ప ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి అధికార దాహం, అధికార మోహం, అధికార వ్యూహం కావాలేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రజల శ్రేయస్సు కావాలి. ఆయన ప్రజల శ్రేయోభిలాషి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పరిపాలనలో సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. గవర్నమెంట్ సంతోషంగా ముందుకు నడుపుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసే ఈ ఆరోపణలకు నిరూపణలు ఉండవు. ఎంతో ముందు కూడా రకరకాల ఆరోపణలు కావాలని చేశాడు. అవి జనాలు తిప్పికొట్టి అతనికి 11 ఇచ్చారు. 11 కూడా తిప్పి కొడితే మళ్ళీ 11, ఇటు కొడితే మళ్ళీ 11. కాబట్టి అతను ఎప్పటికీ 11. నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు పెంచే ట్రూ అప్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచాల్సినటివి. జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచాల్సిన ట్రూ అప్ ఛార్జీల మీద వాళ్ళ కార్యవర్గం, వాళ్ళ నాయకులు ధర్నా చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు పెంచబోతున్నారో అవి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచాల్సినటివి. వాళ్ళ హయాంలో పెంచాల్సినట్టు వాటి మీద వాళ్ళే ధర్నా చేస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. నా మనసు చాలా బాధగా, భయంగా ఉంది. ఉంటా. గుడ్ బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.